నోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. ఇవాళ పవర్ పాయింట్ స్లైడ్ యానిమేషన్ తయారు చేసిన తర్వాత నాకే చాలా ఆనందం వేసింది. సరే, కంటిన్యూ అవుదాం. మోడల్ బేస్డ్ ఆన్ ప్రెజెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. సో ప్రెసెంట్ సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం బయాలజీ నాలెడ్జ్ అయితే, కెమికల్ నాలెడ్జ్ అయితే, సైకలాజికల్ నాలెడ్జ్ అయితే, వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి మనిషి బాడీ అండ్ మైండ్ వర్కింగ్ మొత్తాన్ని ఒక యంత్రంలాగా, ఒక మిషన్ కింద పోల్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే దేన్ని ఏది రొటేట్ చేస్తుంది, దేన్ని ఏది మూవ్ చేస్తుంది అనే క్రైటీరియాలో ఈ ఇలస్ట్రేషన్ తయారు చేయడం జరిగింది. ఈ ఇలస్ట్రేషన్ తయారు చేయడానికి నాకు ఇచ్చిన మోటివేషన్ ఏమిటి అంటే, ఆ బొమ్మ, ఒక మనిషి మెదడులో చక్రాలతో వేశాడు కదా బొమ్మ. సో ప్రస్తుతానికి సైన్స్ అండర్స్టాండింగ్ పరంగా చెప్తాను. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫంక్షనల్ సిస్టమ్స్ అనుకుందాం. సో ఈ ఫంక్షనల్ సిస్టంలో ఏది ఏమిటి అనేది ఒక దాని గురించి ప్రొసీడ్ అవ్వం. సో ఇప్పుడు ఈ వీల్ ఉంది కదా, మార్కింగ్ చేసాం. ఇదేంటంటే ఫుడ్, బ్రీదింగ్, స్లీప్. సో ఇవి డ్రైవింగ్ ఫోర్సెస్. ఒక రకంగా చెప్పాలంటే మన బాడీ డ్రైవ్ అవ్వటానికి, మన మెదడు పనిచేయటానికి వీటన్నిటికీ ఫుడ్ కావాలి, బ్రీదింగ్ కావాలి. ఈ బ్రీదింగ్ ప్రాసెస్ వల్ల ఫుడ్ అనేదేమో నీకు ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ మిషన్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అదే రిలాక్స్ అవడానికి 24 hours లో రిక్వైర్డ్ రిలాక్సేషన్ కావాలి. దట్ వాట్ ఈస్ రిఫరింగ్ అస్ స్లీప్. సో ఫుడ్, బ్రీతింగ్, స్లీప్ అనేది డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. ఈ డ్రైవింగ్ ఫోర్స్ లో నీకు చాయిస్ ఉంది. ఏది పడితే తింటావా, ఎలా పడితే అలా బ్రీదింగ్ చేస్తావా, ఎలా పడితే అలా పడుకుంటావా? నో. నీకు కొంత అవేర్నెస్ ఉంది. ఎప్పుడు పడుకోవాలో, ఏం పడుకోవాలో నీకు తెలుసు. ఏం తినాలో, తినకూడదో నీకు చాయిస్. అలాగే బ్రీదింగ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆపేసుకోవు, కావాలని ఎగశ్వాస చేయవు. సో నీ ఇంటలెక్ట్, అవేర్నెస్ ఉపయోగిస్తూ ఈ ఫుడ్, బ్రీదింగ్, స్లీప్ని నువ్వు మేనేజ్ చేసుకుంటూ ఉంటావు. అందరు చేసే పని అదే కదా మనం. సో తద్వారా నీకు ఎనర్జీ క్రియేట్ అవుతుంది లోపల. ఈ ప్రాసెస్లో, డైజెషన్ ప్రాసెస్లో ఫుడ్ తినది మారుతుంది, బ్లడ్లోకి వెళ్తుంది, నీ శరీరంలో కణాలన్నిటికీ సప్లై చేయబడుతుంది. అలాగే శ్వాసక్రియలో బ్లడ్లోకి ఆక్సిజన్ వెళ్తుంది. ఈ ఆక్సిజన్ కూడా అన్ని కణాలకి సప్లై చేయబడుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఇంట్రాసెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది. బయాలజీ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. గ్లైకాలసిస్ అంటారు, క్రెబ్స్ సైకిల్ అంటారు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. సో ఆ ప్రాసెస్లో చివరికి నీకు ఎనర్జీ వస్తుంది, ఏటీపీ రూపంలో వస్తుందని చెప్తారు. సో రైట్, అది ఆ ఎనర్జీ యూటిలైజ్ చేసి నీ యొక్క బాడీని అండ్ నీ మైండ్ని ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ సైన్స్లో మైండ్ని, బ్రెయిన్ని సెపరేట్ ఎంటిటీ కింద చూడరు. ఈవెన్ మహా అయితే బ్రెయిన్ ఏమో హార్డ్వేరు, మైండ్ ఏమో సాఫ్ట్వేరు. బట్ స్పిరిచువల్ ఆర్ యోగిక్ సైన్సెస్లో క్లియర్ డిస్టింగ్విషన్ ఉంటుంది మైండ్ గురించి. మైండ్ అనేది ఉందని మనకు తెలుసు, కానీ అది ఒక శరీర భాగం కింద మనకి చూపించలేము. సో ఇట్ ఈస్ సబ్టిల్ థింగ్, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ థింగ్ అని మాట్లాడతాం. సో ఎనీవే, నీ మైండ్ పనిచేయడానికి, ఐ మీన్ మైండ్ ఆబ్లిక్ బ్రెయిన్, బాడీ పనిచేయడానికి ఎనర్జీ వాడబడుతుంది. సో ఈ బాడీ అనేది ఏం చేస్తుంది, డిఫరెంట్ యాక్షన్స్ చేస్తుంటుంది. బిహేవియర్ దాని యొక్క రకరకాల ఫంక్షన్స్ చేస్తుంటుంది నీ కర్మేంద్రియాల ద్వారా. సో అది బిహేవియర్. అండ్ ఫైనల్లీ మైండ్ ఏమో మెమరీ క్రియేట్ చేస్తుంటుంది. ఈ మెమరీయే మళ్ళీ నీ మైండ్ని డ్రైవ్ చేస్తుంటుంది. దాంతో నీకు థాట్స్ జనరేట్ అవుతుంటాయి, థాట్స్, ఎమోషన్స్ వస్తుంటాయి. అండ్ ఎగో డెవలప్ అవుతుంటుంది. ఎగో రకంగా చెప్పాలంటే అదే సైకలాజికల్ స్ట్రక్చర్ అస్మిత. సరే నీవే ఎగో చెప్తుంటారు సైన్స్లో, ఎగో డెవలప్ అవుతుంటుంది. నెక్స్ట్, ఎప్పుడైనా నీ బాడీలో బిహేవియర్లో తేడా వచ్చింది అంటే
ఆటోమేటిక్గా మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకుంటావు, నీ బాడీని బాగు చేసుకోవడానికి ట్రై చేసుకుంటావు. అలాగే నీకు ఏమైనా కొంచెం అవేర్నెస్ అనిపించిందంటే, బాడీ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయకపోతే కష్టం, ఎనర్షియా పెరుగుతుందని ఫీలింగ్ వచ్చిందంటే ఎక్సర్సైజ్ చేస్తుంటావు. సో నీ బాడీ అండ్ బిహేవియర్ ప్యాటర్న్ ని రెగ్యులేట్ చేయడానికి నువ్వు మెడికల్ ఇంటర్వెన్షన్స్ తీసుకుంటూ ఉంటావు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటావు. ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా మెడికల్ ఇంటర్వెన్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటావు. ఏమైనా రోగం వస్తే మందులు వాడతాం కదా. అదే సపోజ్ మైండ్కి ఎంత తేడా వచ్చిందని తెలిస్తే నువ్వు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీసెస్ అని సైకాలజిస్ట్ చెప్తుంటారు. సో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో వాటిని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. లేదా అబ్నార్మల్ కండిషన్లోకి వచ్చిందంటే సైకోమెట్రీకి వెళ్ళిపోతావు. సో సైకోథెరపీ తీసుకుంటాం. సో దేర్ ఫోర్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ క్వైట్ గుడ్ ఈ మోడల్లో. ఇఫ్ సచ్ ఎ కేస్ అసలు ఫ్రిక్షన్ కన్ఫ్లిక్ట్ ఉండకూడదు కదా. మిషన్ ఇలా చక్కగా పనిచేస్తున్నప్పుడు నీకు సఫరింగ్ ఎందుకుంది? సఫరింగ్ ఉండకూడదు కదా. ఈవెన్ సక్సెస్ అయినా సఫరింగ్ ఉంది కదా. సార్ సక్సెస్ లేనివాడు సఫరింగ్ అవుతున్నాడు అంటే నీకు రెడీమేడ్ కారణం ఉంది, కానీ సక్సెస్ అయినవాడు కూడా సఫర్ అవుతున్నాడు. సో ఏదో సాధిద్దామని ప్రయత్నం చేస్తుంటాడు, సాధిస్తాడు, అయినా తృప్తిపడ్డు, మళ్ళా ఫ్రస్ట్రేషన్ అవుతుంటాడు, సఫరింగే ఉంటుంది. సో సఫరింగ్ నాకు లేదు అని వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? మూమెంటరీ చెప్తారు. మూమెంటరీగా నేను ప్లెజెంట్ ఫీల్ అయ్యాను, హ్యాపీ ఫీల్ అయ్యాను, మూమెంటరీగా నేను బాధపడ్డాను. ఈ జీవితం అంటే ఒక పూలహారం, ఆనందాలనే పూలని బాధ అనే దారంతో చుట్టేసి గార్లెండ్ తయారు చేసినట్టుగా ఉంటుంది. సఫరింగ్ అయితే ఉందని చెప్తారు కదా. సో ఏదో కారణం చెప్తూ ఉంటాం, కారణం జరిగింది అందుకని సఫర్ అయ్యాం. ఇదేంటంటే ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి పక్కన పడేయటం లాంటిది. ఇంకొక అబ్జర్వేషన్ కూడా ఉంది. నీ సైకలాజికల్ ఫీలింగ్కి నీకు తెలుసు కదా, బాడీ చేద్దాం అన్న పని మైండ్ చేయనీదు, మైండ్ చేద్దాం అనుకున్న బాడీ చేయనీదు. నీకు తెలుసు ఇలా చేయటం కరెక్ట్ పద్ధతి అని, కానీ అలా చెయ్యవు. ఇది పద్ధతి కాదు అని నీకు బాగానే తెలుసు, ఇంకోటి ఎవరు చెప్పక్కర్లేదు, కానీ అలా చేయకుండా నువ్వు ఆగలేవు. సో ఈ మోడల్లో ఏదో సంథింగ్ నీడ్ టు బి మోడిఫై. అదర్వైజ్ అన్ని చక్రాలు చక్కగా హార్మోనిక్ గా తిరుగుతున్నాయి. హార్మోనిక్ గా ఒక మిషన్ పనిచేస్తుంది అంటే హ్యాపీ, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. సో ఇది సైంటిఫిక్ మోడల్ అన్నమాట. సో రేపు స్పిరిచువల్ సైన్సెస్ అండర్స్టాండింగ్ పరంగా బాడీ యొక్క ఫంక్షనల్ మోడల్ ఎలా ఉంటుందో రేపు చూద్దాం. థ్యాంక్ యూ.